తలలు వంచండి. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఇదిగో నాయన తండ్రి, ఇగో నాయన జూలై చివరి దినాన తండ్రి, ఇగో నాయన మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన కృపను బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతగానో తండ్రి ఈ నెలంతా కూడా ఎంతగానో నాయన మీ దయ రెక్కల చాటున భద్రపరచండి నాయన. కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో తండ్రి, ఆ విధముగా తండ్రి మీ దయ రెక్కల చాటున భద్రపరచండి నాయన. తండ్రి మా పనిపాట్లలో మీరు తోడై ఉన్నారు. మా ప్రతి విషయంలోను, మా కష్టాలలోను, మా సుఖాలలోను, ప్రతి విషయంలోనూ తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే మహిమ. సాత్వికుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత. మమ్మల్ని తృప్తిపరచేవాడు అయినటువంటి మా ప్రభా మీకే స్తుతి. కనికరం గల మా దేవా మీకే స్తోత్రం. మాకు సమాధానకరమై ఉన్నటువంటి మా ప్రభా మీకే ఘనత. వెలుగై ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. సజీవుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. మహామహిమతో మేఘారూఢుడై వచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత. కృపాసత్య సంపూర్ణుడా మీకే స్తుతి. సత్యమునకు కారణభూతుడు అయినటువంటి మా దేవా మీకే స్తోత్రం. లోక రక్షక మీకే స్తోత్రం. అద్వితీయ గొప్ప దేవా మీకే స్తోత్రం. సాత్వికుడైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. శాంతిని అనుగ్రహించు మా ప్రభా మీకే ఘనత. నిజమైన ద్రాక్షావల్లి మీకే స్తుతి. నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సత్య స్వరూపినటువంటి మా ప్రభా మీకే మహిమ. అద్వితీయుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. అద్వితీయ సత్యదేవ మీకే స్తుతి. నిత్యజీవం నిత్యువాడా మీకే స్తోత్రం. నీతి స్వరూపుడైనటువంటి మా దేవా మీకే మహిమ. పరిశుద్ధాత్మను అనుగ్రహించు మా దేవా మీకే ఘనత. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే స్తుతి. యుగయుగముల వరకు స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవా మీకే స్తోత్రం. సర్వాధికారి అయినటువంటి మా దేవా నీకే మహిమ. నిరంతరము స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత. కరుణ సంపన్నుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నాయన మీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ పిరికుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో నాయన మేము పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి నేను కీర్తన గ్రంథం 85:2 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నీ ప్రజల దోషములను నీవు పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పవేసి ఉన్నామని సెలవిచ్చిన రీతిగా తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ తుడిచివేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంకోనైనా నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారి బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి మీ సన్నిధిలో బలం పొందుకోవడానికి నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. మీ యందు భయభక్తులు కలిగి ఉండేట్టుకు తండ్రి మాకందరికీ నేర్పించమని అడుగుచున్నామయ్యా తండ్రి. మీ వాక్యం మనం నేర్పించండి తండ్రి. నేను మీ వాక్య ప్రకారం మేము ప్రవర్తించడానికి తండ్రి మాకు మంచి ప్రవర్తించడానికి కావాల్సినటువంటి నాయన కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి నాయన. ఇక తండ్రి మిమ్మల్ని మహింపరిచే విధముగా తండ్రి మీకు మహిమకరముగా ఉండినట్లు తండ్రి మా జీవితాలు ఉన్నట్లు తండ్రి మేము కట్టుకోవడానికి కావలసినటువంటి స్థిరమైన బుద్ధిని తండ్రి సంఘంలో ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. మేలు చేయుట యందు మేము విసుగక తండ్రి సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు తండ్రి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చివాడవు తండ్రి. నాయన కనుక తండ్రి నా ఆపత్కాలంలో మీకు మొరపెట్టుకునిచున్నాం తండ్రి. మీ సేవకుల ప్రాణములు సంతోషింపజేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. యెహోవా తండ్రి మీ సత్యమును అనుసరించి నడుచున్నట్లు తండ్రి నాయన మీ మార్గములను మాకు బోధించమని అడుగుచున్నాం తండ్రి. మీ నామమునకు భయపడినట్లు తండ్రి మా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా నీవు దయాదాక్షణ్యము గల దేవుడు నాయన, దీర్ఘశాంతుడు గల దేవుడు నాయన, కృపా సత్యము గల దేవుడు తండ్రి. ఇక నాయన నీవు నాయన మా తట్టు తిరిగి తండ్రి మమ్మల్ని కరుణించుము నాయన తండ్రి. మీ సేవకునకు తండ్రి మీ బలం అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన తండ్రి. వేషధారణ ఉంటే మాలో తీసివేయండి నాయన. మీ దృష్టికి చేదని వేరేదైనా మొలిచి ఉంటే నాయన పెరిగి వేయమని వేడుకుంటున్నా తండ్రి. నాయన మేము దేని విషయంలోనూ చింతపడకుండా సమస్తము తండ్రి మీ చేతులకే అప్పగించుకుంటున్నాం తండ్రి. మా చింత యావత్తును తండ్రి మీ చేతికి అప్పగించుకుంటున్నాం నాయన. కృప చూపించండి నాయన, సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మాలో ఆలోచన విధము తండ్రి మీ ఎదుట సరి అయినదిగా ఉండినట్లు నాయన కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మా తలంపులు పరిశుద్ధులుగా ఉన్నట్లు నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీ లేఖనాలను తండ్రి మాకు బోధించి వాక్య
ప్రకారము తండ్రి మేము ప్రవర్తించే మంచి మనసును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక పరిశుద్ధమైనటువంటి మా తండ్రి మేము ఈ లోకంలోనూ కానీ సంఘంలోనే కానీ ఏ విధమైన గొడవలలోనూ నాయన మేము పడకుండా తండ్రి, ఒకవేళ ఏదైనా మా మీద చెడుగా మాట్లాడినా మమ్మల్ని తండ్రి మేము ఇతరులను క్షమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి నాయన. సమాధానం కలిగి ఉండేట్టుకు మా హృదయంలో స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. నాయన తండ్రి మేము పిల్లల కోపముతో రేపకుండా తండ్రి, సహనముతో తండ్రి మంచిని నేర్పించటకు, వాక్యాన్ని నేర్పించటకు జ్ఞానమును బుద్ధిని సంఘంలో ప్రతి స్త్రీలకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. సమయమును పోనీక తండ్రి వ్యర్థమైన మాటలు చూడకున్నట్లు వాక్యమును ధ్యానించుటకు తండ్రి మాకు ఏకాగ్రత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీ మాటలు నాయన బోధకులు చెప్పినప్పుడు తండ్రి అవి మీ మాటలుగా తండ్రి మేము తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నారని గ్రహించే మంచి మనసును మాకు ఇవ్వండి నాయన. వాటి ప్రకారం ప్రవర్తించే నాయన మాకు సహాయం చేయండి. వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మాకు ఇవ్వండి నాయన. అయ్యా తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ గలడు మా తండ్రి, ఇక నాయన మీ సన్నిధిలో తండ్రి సుఖముగాను నెమ్మదిగాను మీ సన్నిధిలో బ్రతుకున్నట్లు తండ్రి మా యందు మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను శరీర క్రియలు చంపుటకు తండ్రి మీ ఆత్మశక్తిని మాకు దాయిచ్చండి ఆయన. పరిశుద్ధుల ప్రేమ గలడు మా తండ్రి. ఇక కీర్తన గ్రంథము 55:15 50:15 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఆపత్ కాలమందు నీవు నన్ను గురించి మొర్రపెట్టము, నేను ఎప్పుడు విడిపించేదను, నీవు నన్ను మహింపరిచేదు అని సెలవిచ్చి ఉన్నారు కదా. అట్టి కృపను మాకు అందరికీ సంఘంలో ప్రతి బిడ్డగా అనుగ్రహించండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి నాయన ఇక కీర్తన 50:23 సెలవిచ్చినట్టు స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకున్నాడని మీరు సెలవిచ్చిన రీతిగా అట్టి కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇకనైనా శరీర సంబంధకమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవమునకు రాబో విషయంలో వాగ్దానంతో కూడిందే ఉన్నదని, అన్ని విషయంలో ప్రయోజకరమై ఉన్నదని తండ్రి మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 మీరు సెలవిచ్చిన రీతిగా అట్టి కృపను మాకు అందరికీ దాయిచ్యమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, ఇగనైనా మీ సన్నిధులు నాయన ఇగనైనా త్రాగుడు, వ్యభిచారము, జోదము, దొంగతనము, నరహంతకులు తండ్రి వీరినందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి, మీ రక్షణార్థమే తండ్రి ఇగనైనా వారికి మారు మనసును తండ్రి మీ రక్షణార్థమే తండ్రి వారికి మారు మనసును దాయిచ్చండి ఆయన. ఇదిగో తండ్రి లేఖనములను తండ్రి మేము ప్రచురం చేయించుండగా తండ్రి గ్రహింపజేసే మంచి మనసును దాయిచ్చండి ఆయన. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మా తండ్రి, మన ముఖ్యంగా తండ్రి ఇకనే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా. అగనైనా తండ్రి మీ సన్నిధిలోనైనా ఇగో తండ్రి ముంబైలో ఉన్నటువంటి తెలుగు ప్రజలనే కానీ తండ్రి ఇగనైనా కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు ప్రజలనే కానీ ఇక తండ్రి తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు ప్రజలనే కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా. ప్రతి ఒక్కరికి నైనా రక్షణ భాగ్యము దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక నైనా యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు తండ్రి, ఇజ్రాయెల్ రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. మీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నామయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నేను చెడు తలంపులు మా హృదయంలోనికి రానియకుండా తండ్రి, మా హృదయం నిండా వాక్యం వాక్యముతో నాయన నింపుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అనేకుల ఆరోగ్యం కొరకు తండ్రి నేను మీ సన్నిధిలో సహాయం అడుగుచున్నామయ్యా. కృప చూపించండి తండ్రి. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో స్వస్థ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక నేను ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానమును, ప్రార్థనా బుద్ధిని దాయిచ్చేయండి ఆయన. ఇదిగో తండ్రి మీ సంఘంలో తండ్రి ఇంకా నేను మీ సంఘ పరిచర్యకు విస్తరణ కొరకు తండ్రి మీకు తండ్రి మీ సేవకులను లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. కోత విస్తారంగా ఉంది నాయన తండ్రి. పనివారు కొద్దిగా మంది ఉన్నారు తండ్రి. ఇక నైనా పనివారిని మీ సన్నిధిలో నైనా పంపించమని వేడుకొనిచున్నామయ్యా. మీ కృపా కాపుదలను అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన మా ప్రార్థన ఆలకించమని, మా వెన్నుపొమ్మలకు చెవియొగ్గమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం. మహిమగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇక తండ్రి సార్వత్రిక సంఘంలోనే తండ్రి ఆర్థిక విషయాలలో సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అప్పుల బాధల్లో ఉన్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నామయ్యా తండ్రి. మా చేతి పనులను దీవించము తండ్రి నాయన. ఇదిగో నేను సహాయం చేయండి తండ్రి. ఇక ప్రతి వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన ఇక తండ్రి మేము చేయి చాపి దీనులకు తండ్రి సహాయం చేయుటకు తండ్రి మాకు నేర్పించమని అడుగుతున్నాం తండ్రి. కలిగిన దానిలో తృప్తి పొంది ఉండుటకు తండ్రి మాకు సహాయం చేయండి అయ్యా. ఇక నైనా ఐక్యత కలిగి ఉండినట్లయినా కుటుంబాలలో కానీ
తండ్రి సంఘాలలో కానీ ఐక్యత కలిగి ఉండుటట్లు తండ్రి మాకందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ప్రేమ కలిగి ఉండునట్లు నాయన, కుటుంబాలలో ప్రేమ కలిగి ఉండినట్లు నాయన, ఐక్యత కలిగి ఉన్నట్లు, సమాధానం కలిగి ఉన్నట్లు, సంఘములోను తండ్రి కుటుంబాలలోనైనా ఐక్యత కలిగి ఉన్నట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా కృపగల మహారాజా, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి నైవిజ్ఞానం మాకు అనుగ్రహించమని తండ్రి, మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధులుగా ఉండుటకు తండ్రి మేము పిలువబడుతామని తండ్రి, మేము గుర్తెరిగి తండ్రి నాయన మేము పరిశుద్ధులుగా ఉన్నట్లు నాయన తండ్రి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహింపరచడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను కపటపు నడతను మాకు దూరం చేయండి నాయన, ప్రతి విధమైన కీడును మాకు దూరపరచమని అడుగుతున్నాం తండ్రి. దీనత్వము దయాలత్వము ధరించుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానము, బుద్ధిని, వివేకము అనుగ్రహించండి తండ్రి. స్త్రీలు తండ్రి విధేయత కలిగి తండ్రి తండ్రి అపవాది నిందించడానికి అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లయినా జాగ్రత్త పడటకు స్త్రీలకు అందరికీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ సన్నిధిలో వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకున్నాయినా, ఇక తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచండి, మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. ఇక తండ్రి మీ సన్నిధులనైనా మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. ఇక తండ్రి సమస్త ప్రార్థనైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి, మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని సెలవిచ్చిన లేఖనాలు బట్టి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆమెన్.